గ్రహాంతరవాసులు కట్టిన గుహలంట. ఇక్కడ ఎన్నో స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయంట. ఈ గృహలను కూల్చివేయడానికి ఎంతో మంది ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడ్డారంట. హలో స్నేహితులారా, నేను మీ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి వ్లాగ్స్. ఈ రోజు నేను మీకు చూపించబోతున్న ప్లేస్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్. అవునండి, మనం చాలా బుక్స్లో చదివే ఉంటాం, మన చిన్నప్పుడు పుస్తకాలలో కూడా చదివే ఉంటాం అజంతా ఎల్లోరా కేవ్స్ గురించి. సో వాటిలో ఒకటైన ఎల్లోరా కేవ్స్ని మనం ఇప్పుడు చూద్దాము. సో ఈ ఎల్లోరా కేవ్స్ అసలు ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు, దీనివల్ల యూజ్ ఏంటి, అసలు దీని చరిత్ర ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. మీరు ఒకవేళ ఎల్లోరా కేవ్స్ చూడాలి అనుకుంటే విజిటింగ్ టైమ్స్ వచ్చేసి 6 AM నుండి 6 PM వరకు చూడొచ్చు. మీరు మండే టు సండే వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎక్సెప్ట్ ట్యూస్డే ఎల్లోరా కేవ్స్ అనేవి క్లోజ్ చేస్తారు. సో ఇది గమనించుకొని వెళ్ళవలసిందిగా మనవి. ఎల్లోరా కేవ్స్ వచ్చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డిస్టిక్లో ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ అనేవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందినది. ఎల్లోరా కేవ్స్లో ఆల్మోస్ట్ ఒక 100 కేవ్స్ అయితే ఉంటాయండి. కాకపోతే దాంట్లో ఓన్లీ 34 మాత్రమే పబ్లిక్ చూడడానికి అలౌ చేస్తున్నారు, మిగతావన్నీ క్లోజ్ చేసి పెట్టారు. ఈ గృహలలో ఇంకా 3 మతాలకు చెందిన వారు ఉంటారు. ఒకరు బుద్ధులు, ఇంకొకటి జైన్లు, ఇంకొకటి హిందువులు. సో గైస్, మేము ఇప్పుడు ఎల్లోరా కేవ్స్కి వచ్చినాము. టికెట్ కోసం అయితే క్యూ ఉన్నది పెద్దగా. సో ఇక్కడ వెయిట్ చేస్తాను. నీకన్నా మస్తుగా ఉరుకుతుంది మా పుట్టుకున్నది. ఈ గృహలో లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. యాక్చువల్గా కాస్ట్ అయితే 35 రూపీస్, 5 రూపీస్ కాస్ట్ ఏసీ కోసం పెట్టారు. టికెట్ తీసుకున్న తర్వాత ఇలా చెక్కింగ్ అయితే చేస్తారు, చేసేసి మనకు లోపలికి పంపిస్తారు. సో చెక్కింగ్ అయిపోయింది కదా అని టికెట్ పారేసుకోకండి, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ టికెట్ చూసి పంపిస్తారు బయటకి. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఎవరు కట్టారో, ఎందుకు కట్టారు అన్నది ఇప్పటికీ సందేహంగానే ఉంది. ఎవరికి అంత చిక్కని మిస్టరీ లాగుంది. ఎవరు కట్టారనేది ఎవరికి తెలియదు. మీకు ఒకవేళ తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఈ 34 గృహలు తిరగడానికి మనకు ఓపిక లేకపోతే ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ సహాయంతో వెళ్ళొచ్చు. దాని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ ఒక్కరికి పడుతుంది. సో ఆ 3 గృహలు తిప్పి మరి మనకు చూపిస్తారు. సో తీసుకురావడానికి కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ గైస్. ఈ ఎల్లోరా కేవ్స్లో 1 to 12 కేవ్స్ వచ్చేసి బుద్ధిస్ట్ కేవ్స్ అంటారు. అండ్ 13 నుండి 29 కేవ్స్ ఆర్ ఫర్ హిందూయిజం. అండ్ 30 to 34 కేవ్స్ ఆర్ ఫర్ జైనిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 12, 1 నుండి 12 కేవ్స్లో బుద్ధిస్ట్ కేవ్స్ అన్నారు కదా, ఆ 12 గృహాలలో బుద్ధుడికి సంబంధించిన విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అలాగే 13 నుండి 29 కేవ్స్లో హిందూకి సంబంధించినవి, అంటే శివుడు, విష్ణు, బ్రహ్మ అలాంటి వారి విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అలాగే 30 నుండి 34 వరకు జైనులకు సంబంధించిన విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. సో ముందుగా అయితే బుద్ధిస్ట్ కేవ్స్కి వచ్చాము. బుద్ధుల విగ్రహాలు అవన్నీ చెక్కబడి ఉంటాయి, లోపల ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయండి. సో నేను మీకు చూపిస్తాను, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈ గృహలలో మనకు మెయిన్గా బుద్ధుడి విగ్రహాలు, బుద్ధుడి యొక్క ధ్యానం చేసే విగ్రహాలు అవన్నీ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా మీరు, కొన్ని నగ్నంగా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక హోల్ లాగా ఉంది, దాని లోపల నుండి చూస్తే కూడా ఇక్కడ మనకి చాలా బుద్ధుడి విగ్రహాలు అవన్నీ కనిపిస్తున్నాయి. ఎంత బాగా చెక్కారో మీరే చూడండి. అసలు వీడియోలోనే ఇలా ఉందంటే బయట చూస్తే అసలు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే, అంత బాగుంటున్నాయి. మీకు ఎప్పుడైనా టైం ఉండి షిరిడీకి వెళ్తే తప్పకుండా ఎల్లోరా కేవ్స్ చూడడం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా మంచి ఫీలింగ్ అయితే వస్తుంది.
ఈ ఎల్లోరా గుహలను చూడాలంటే ఆల్మోస్ట్ ఒక 1 డే పడుతుందండి. మీరు నెమ్మదిగా కూర్చొని అన్నీ చూస్తూ, మాట్లాడుకుంటూ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 డే అయితే కంపల్సరీ పడుతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పక్కనే గైడ్స్ కూడా ఉంటారు. వాళ్ళతో కూడా చెప్పించవచ్చు. అంత బాగుంటుంది. ఈ గృహలలో బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టుగా కొన్ని విగ్రహాలు చెక్కబడతాయి. అండ్ అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే పైన సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళడానికి ఉంటుంది. సో ఇక్కడ మొత్తంలో నాకు చాలా బాగా నచ్చిన అంశం ఇదే. సో చూడండి, మనకు ఇట్లా చేయి పెడితే లోపల నుండి బయటికి వస్తుంది. ఎంత బాగుంది కదా వీళ్ళ ఆర్కిటెక్చర్ అసలు. మళ్ళీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే మొత్తం రాయితోని ఇలా చెక్కారు. అసలు ఎంత ఏ టెక్నాలజీ లేని కాలంలో కూడా ఎంత బాగా చేశారంటే అది ఎంత గొప్ప విషయం కదా. మన పూర్వీకులు ఎంత టాలెంటెడ్ అండ్ ఎంత తెలివైన వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. ఎల్లోరా ఇంకొక పేరు వచ్చేసి వెరుల్ ఆర్ ఎల్లోరా అని కూడా అంటారు. దాని పూర్వం నేమ్ వచ్చేసి ఎల్లోర్పురం అని పిలిచేవారు. అసలు ఈ ఎల్లోరా గృహాలు ఎందుకు కట్టారంటే బుద్ధిస్టులు, జైనిస్టులు వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేటప్పుడు కాస్త సేద తీరి విశ్రమించి వెళ్ళొచ్చు అనేసి ఈ గృహాలను అయితే కట్టారంట. ఇది నాకు గూగుల్లో, యూట్యూబ్లో నుండి నేను తెలుసుకున్న విషయం మాత్రమే. మీకు చెప్పే ప్రతి ఒక్క విషయం నేను సెర్చ్ చేసి తెలుసుకున్న విషయమే. నేను ఏది కల్పించి చెప్పట్లేదండి. మీకు ఒకవేళ ఏమైనా ఎక్కువ విషయాలు తెలిస్తే కింద కమెంట్ చేయండి. అది వేరే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ గృహలు కవర్ చేయడానికి ఆల్మోస్ట్ 1 డే అయితే పడుతుంది. ఒక్కొక్క గృహకు వచ్చేసి 4 to 5 hours టైం అయితే పడుతుందండి. అండ్ ఇక్కడికి రావాలనుకుంటే బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఎప్పుడైనా రావచ్చు. చాలా బాగా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది కేవ్ నెంబర్ 30 అండి. పైకి వెళ్ళిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. సో మెట్లు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అంతస్తులా ఉన్నది, అంత పెద్దగా ఉన్నాయి. సో చూడండి, ఒక్క రాయిని చెక్కి ఇలా కట్టారంటే అసలు ఎంత గ్రేట్ కదండి. చూడండి, మొత్తం చుట్టుప్రక్కల ఏముండవు మనకు, కాకపోతే గృహాలు అవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బెస్ట్ అనుభూతి చెందొచ్చు. ఫైనల్గా పైకి వచ్చేసిన ఫుల్ దమ్మొస్తుంది. సో ఇక్కడ చూసిండ్రా, అవన్నీ మెట్లు ఎక్కేసి పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత అక్కడ టెంపుల్ ఉన్నది. అండ్ ఇంకా సో గైస్, ఫస్ట్ ఒక కేవ్ చూసిన తర్వాత నెక్స్ట్ కేవ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే దాని లోపల ఉన్న విగ్రహాలు కానీ ఇమేజెస్ కానీ అవన్నీ చాలా చాలా డిఫరెంట్గా అండ్ కొత్తగా ఉంటాయి. మనకి సెకండ్ కేవ్ దగ్గర వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. మేము లాస్ట్ ఇయర్ ఇన్ ద సెన్స్ లాస్ట్ టైం ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ కూడా బాగుండే. ఇప్పుడు నార్మల్గా ఉన్నాయి. సో నేను అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి, వీడియో మొత్తం చూడండి. నచ్చాక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక్కడ చాలా స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయంట, కాకపోతే అవి మనుషులు పట్టలేకుండా ఉన్నాయి. అసలు అవి ఎందుకు తవ్వారు, ఎవరు తవ్వారు, అసలు దానివల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీ లాగానే ఉంది. కొన్ని కథనాల ప్రకారం అవి ఏలియన్స్ కట్టారని, వాటి కింద ఎల్లోరా కేవ్స్ కింద వేరే ప్రపంచం ఉంటుందని, ఏలియన్స్ ఉంటారని, కొందరేమో చిన్న చిన్న మనుషులు ఉంటారని, వారికి గాలి రావడం కోసమే ఈ స్వరంగాలు తవ్వించుకున్నారని చెప్తుంటారు. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పటికీ తెలియదు. సో ఇంకా సైంటిస్ట్ సెర్చ్ చేస్తూనే ఉన్నారంట వాటి కోసం. మీలో ఎవరికి ఏమైనా తెలిస్తే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఈ గృహలను సుమారుగా 1800 సంవత్సరాల క్రితం నిర్మించారు అని కొందరు చెప్తున్నారు. కొందరు వచ్చేసి 600 సంవత్సరాల క్రితం నిర్మించి ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఎవరు నిర్మించారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నిర్మించి ఎగ్జాక్ట్గా అయితే మనకు తెలియదండి. సో ఇక్కడే మనకు వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి. కింద వాటర్ కనిపిస్తున్నాయి కదా. ప్రజెంట్ అయితే వాటర్ ఫాల్స్ లేవు, జస్ట్ చుక్కల్లాగా పడుతున్నాయి. కాకపోతే ఒక 10 years బ్యాక్ అయితే చాలా బాగా వాటర్ ఫాల్స్ అయితే వచ్చాయి. ఈ వాటర్ ఫాల్స్ కారణంగానే మిగతా గృహాలకైతే అలౌ లేదంట. ఆల్మోస్ట్ 100 గృహాలు ఉంటాయి కదా, దాంట్లో ఓన్లీ 34 మాత్రమే మనం చూడగలుగుతున్నాం, మిగతావి చూడలేకపోతున్నాము. మనం ఎల్లోరా గృహలకు ఎంటర్ కాగానే ఈ కేవ్స్ అయితే కనిపిస్తాయి. ఇదే వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ కేవ్ ఇన్ ఎల్లోరా.
ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా వెళ్తే ముందుగా ఆ 2 గృహాలు చూపించిన తర్వాతనే ఈ గృహకైతే తీసుకొస్తారు. ఇది లాస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ గూడా. చాలా చాలా బావుంది ఇక్కడ ఆర్కిటెక్చర్ గూడా. సో, నేను మొత్తం చూపిస్తాను అండ్ అలాగే స్టోరీ గూడా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెం లెంతీగానే ఉంటుంది. ఈ కేవ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. మొత్తం చూపించాలన్న ప్రయత్నంతో చాలా వరకు కవర్ చేశాను. సో, మీరు అక్కడికి వెళ్లి చూసిన అనుభూతి చెందేలాగా ఉంటుంది. సో, మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి. ఈ గృహలో మనకు కైలాస టెంపుల్ కూడా ఉంటుంది. ఈ కైలాస టెంపుల్ని కూల్చివేయడానికి ఔరంగజేబ్ వారి సైనికులను పంపించి 3 సంవత్సరాల పాటు కూల్చివేయడానికి ప్రయత్నం చేసిన దీంట్లో 0.5% మాత్రమే కూల్చివేయగలిగారు. మిగతా అంతా అలానే ఉంది. సో, దీనివల్ల మీరు అర్థం చేసుకోవచ్చు ఈ గృహలు నిర్మాణం ఎంత స్ట్రాంగ్గా చేశారు అనేది. అండ్ ఇక్కడ ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటిదంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోనోలిథిక్ టెంపుల్. అంటే ఒకటే బండరాయిని చెక్కి ఇలా చేశారు. మనము ఏ కట్టడాన్ని చూసుకున్నా కింద నుండి పునాది లేపి తర్వాత కడతారు. కాకపోతే ఇక్కడ మాత్రం పైనుండి చెక్కుతూ వచ్చారు. బండరాయిని మొత్తం చెక్కి ఈ విధంగా చేశారు. చూడండి ఎంత బాగుందో. మీకు డ్రోన్ వ్యూలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క సింగిల్ పెద్ద బండరాయిని 4 లక్షల టన్నుల బండరాయిని చెక్కి ఈ విధంగా చేశారు. ఎంత బాగుందో ఈ కట్టడం అనేది మీరు స్వయంగా చూస్తే కానీ ఈ అనుభూతి చెందలేరు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటిదంటే ఈ దేవాలయాన్ని ఏనుగులు మోస్తున్నట్టుగా వారి భుజాలపైన మోస్తున్నట్టుగా కట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు కనిపిస్తుంది కదా, ఏనుగులు వాటి భుజాలపైన మోస్తున్నట్టుగా ఈ టెంపుల్ని అయితే కట్టారు. ఎంత బాగుందో చూడండి మీరే. సో, ఇది ఎత్తు కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. అండ్ ప్రతిదీ ఇక్కడ కనీసం ఒక్క 1% కూడా సిమెంట్ వాడకుండా మొత్తం బండరాళ్లతో మాత్రమే చెక్కారు. ఇక్కడి గ్రామస్తులు చెప్పే కథనం ప్రకారం ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడంట. అతనికి ఏదో అంతు చిక్కని వ్యాధి సోకి మంచాన పడ్డారంట. అతని భార్యకు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు శివుడికి మొక్కుకుందంట. నా భర్తకు ఈ వ్యాధి నయమైపోతే నేను ఆహారం మానేసి ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం, ఎక్కడా లేని కట్టడం కట్టిస్తాను అని మొక్కుకుందంట. కొన్ని రోజుల తర్వాత ఆ జబ్బు నయమవ్వడంతో రాణిగారు అనుకున్నట్టుగానే నిర్మాణం స్టార్ట్ చేశారు. అప్పటి ఇంజనీర్ అందరినీ పిలిపించి కట్టడం అయితే స్టార్ట్ చేశారు. కాకపోతే తను ఇక్కడ ఏం కోరుకుందంటే ఈ మందిరం గోపురం కనిపించేదాకా నిరాహార దీక్ష చేస్తాను, ఆహార పానీయాలు అన్నీ వదిలేసి మరి ఆ గోపురం కనిపించేదాకా అలానే ఉంటాను అని మొక్కుకున్నారంట. ఇది నిర్మించాలంటే కనీసం ఒక 10 ఏళ్ళైనా పడుతుంది అనుకొని వారు ఇలా కాదు అని ముందు గోపురం అంటే గుట్టని పైభాగం నుండి చెక్కడం స్టార్ట్ చేశారు. ఒక వారంలో గోపురం అయితే కంప్లీట్ అయింది. సో, తను తినొచ్చు అనేసి ఇలా అయితే చేశారు అని ఇక్కడి లోకల్ వాళ్ళు చెప్తున్న స్టోరీ. ఇది ఎంతవరకు నిజమో అనేది ఎవరికీ తెలియదు. ఈ స్టోరీ నిజమా కాదా అనేది మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఎల్లోరా గృహాలపైన ఎన్నో కథనాలు, ఎన్నో కథలుగా ఉన్నాయి. చాలా కథలైతే ఉన్నాయి. సో, దీంట్లో ఎంతవరకు నిజం అనేది మనకి ఏమాత్రం తెలియదు. అండ్ ఇక్కడే మనకు ఒక పెద్ద శివలింగం కూడా ఉంటుంది. దీని లోపలికి వెళ్ళి మనం తాకి మరీ అభిషేకము అవన్నీ చేయొచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. చూసారు కదా, ఇప్పటి వరకు ఈ కథనాలలో ఏది నిజమో ఏది అబద్ధం అనేది మనకి ఇంకా అయితే తెలియదు. కాకపోతే ఇది చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. ఇది ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనేది ఇంకా తెలియదు. ఎవరు చెక్కిన వారి కానీ ఎవరు కట్టించారు అన్న ఆనవాళ్ళు అయితే ఏమీ లేవు. ఆ గుట్టల పైన కానీ గృహాల పైన కానీ ఎక్కడ కానీ ఏది లిఖితపూర్వంగా అయితే లేదు.
చూశారు కదండి, ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన కట్టడంలో ఒకటైన ఎల్లోరా శిల్పాలని. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో చెప్పండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ షిరిడి ట్రిప్కి సంబంధించిన వీడియోస్ చూడకపోయినట్లయితే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి, షిరిడి ట్రిప్ అనే ప్లేలిస్ట్లో. సో వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో నాసిక్ త్రయంబకేశ్వర్ టెంపుల్ చూపిస్తాను అండ్ అక్కడ ప్లేసెస్ కూడా చూపిస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. బాయ్.